హాయ్ గైస్, వెల్కమ్ టు వ్లాగ్స్ విత్ మౌనిక. ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా పన్నీర్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఆనియన్స్, టమాటో అన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె వేసాను నేను. మీకు కావాలంటే ఇంట్లోనే ఆయిల్ వేసుకోవచ్చు. సో ఈ పన్నీర్ని దాంట్లో రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకోవాలి. అండ్ దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అండ్ అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని మసాలా దినుసులు అంటే మన దాచిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇది మరిగేసరికి నేను ఒకటి చెప్తాను. పక్కన పెరుగు తీసుకొని ఆ పెరుగులో మన మసాలాలు ఏమైతే ఉంటాయో అవి వేసుకోవాలి. అంటే మనం డైరెక్ట్ దాంట్లో వేయకుండా దీంట్లోనే వేసుకోవాలి. పెరుగులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. అండ్ నేను ఇంకా జీలకర్ర పౌడర్ కూడా ఉంటే వేసాను. మన దగ్గర ఉన్న పౌడర్స్ అన్నీ వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో టమాటో వేసి సాల్ట్ వేసుకోవాలి. అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మన పెరుగు మసాలా ఉంది కదా, అది పోసుకోవాలి. సో ఇది రెస్టారెంట్ స్టైల్ అనమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. అండ్ అలాగే మనం ఇందాక రోస్ట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ కూడా వేసుకోవాలి. అండ్ కాసేపు ఉడకనివ్వాలి ఇవన్నీ. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలకి మన మసాలా గ్రేవీ అంతా పట్టాలి. నేను కాసేపు మూత పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.